హిందూ ధర్మం భక్తి భయం లేకుండా రాజకీయాలకు వాడుకుంటారు కదా, వాళ్ళకి చెప్పండి మాకు. వాళ్ళకి చెప్తే బాగుంటుంది సార్, ఎంత అద్భుతంగా ఉంటుంది. శేఖర్ రెడ్డి గారు వస్తాను మీ దగ్గరికి. మనతోటి వివేక్ బాబు గారు ఉన్నారు, జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి. వివేక్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. బ్రహ్మనాయుడు, మీకు అండ్ ప్యానల్ సభ్యులకి అండ్ ప్రైమ్ లైన్ వీక్షకులందరికీ గుడ్ ఈవినింగ్. సో సనాతన ధర్మ పరిరక్షకుడిగా వచ్చాను అని చెప్పారు. ఈరోజు వారాహి డిక్లరేషన్ సభకు సంబంధించి అన్ని మతాలను ఖచ్చితంగా గౌరవించాల్సినటువంటి అవసరం ఉంది. ఏ మతం మీద దాడి జరిగినా, ఏ మతాన్ని కించపరిచినా అందరం కూడా ఖచ్చితంగా గొంతెత్తాల్సిన అవసరం ఉంది. ప్రత్యేకించి సనాతన ధర్మానికి జరుగుతున్నటువంటి అన్యాయం మీద మాట్లాడటానికి వచ్చినటువంటి జనసేన అధినేతను ఏ విధంగా ఈరోజు ఈ అంశాలకు సంబంధించి ఆయన అనేకమైనటువంటి కామెంట్స్ చేశారు. దాన్ని ఏ విధంగా చూడాలి వివేక్ బాబు గారు? తప్పును తప్పుగా చూడాలి. ఓవరాల్ గా గంటన్నర ఆయన ప్రసంగాన్ని తప్పుగా చూడాలి. ఆయన లెఫ్టిస్ట్ భావజాలంగా ఉన్నప్పుడు అదే చెప్పారు, రైట్ గా మారినప్పుడు అదే చెప్పారు, న్యూట్రల్ గా ఉన్నప్పుడు అదే చెప్పారు, రాజకీయాల్లో లేనప్పుడు అదే చెప్పారు, రాజకీయాల్లో ఉన్నప్పుడు అదే చెప్తారు, రేపు రాజకీయాల నుంచి విరమించుకున్నా కూడా అదే చెప్తారు. సో తప్పును తప్పుగా ఎవరైనా అడ్రస్ చేసినప్పుడు ఏమవుతుందంటే, ప్రతి ఒక్కరము దాన్ని ఖండించినప్పుడు ఏమవుతుందంటే 10 మంది దాన్ని తెలుసుకొని మనం కూడా అదే దారిలో వెళ్ళాలని ఒక సంకేతాన్ని ఇవ్వడానికి. ప్రతి సందర్భంలో కోడి తలకాయలు వేసుకొని కోడి బుర్రల్లో ఆ బుర్ర ఎంత ఉందో, ఆ మెదడు పనిచేస్తుందో లేదో తెలియకోకుండా వచ్చి, అంటే అందులో పావు భాగం కూడా వినకుండా 100%లో ఒక 5% వింటారు వీళ్ళు మహా అయితే, మిగతాదంతా వినరు. దానికి సంబంధించినది చాలాసార్లు వివరణలు ఇవ్వజారు. సో ఈ రోజు జరిగిన సభ ముందు నుంచి కూడా చెప్తున్నది, భారతదేశంలో సెక్యులరిటీ అంటే ఓన్లీ హిందువులను తిట్టడానికో లేకపోతే సూడో సెక్యులరిజం కిందనో కాకుండా ప్రతి ఒక్కరూ తప్పు జరిగినప్పుడు స్పందించాలి. హిందువులైనా హిందువేతరులైనా. అలాగే నేను హిందుత్వాన్ని పాటిస్తాను, అలాగే పరమతాలైన ఇతర మతాలకు సంబంధించినవి కూడా వారికి అన్యాయం జరిగినప్పుడు, తప్పు జరిగినప్పుడు కూడా నేను స్పందిస్తాను. అదే సెక్యులరిజం అంటాం. సో నా దేశంలో నేను పాటించే మతం మీద మాత్రం అందరూ దాడి చేస్తారు. మిగతా మతాల జోలికి మిగతా మతాలకు ఏదైనా తప్పు కానీ లోపాలు కానీ ఎవ్వరూ అడ్రస్ చేయరు. నా మతం జోలికి మాత్రం అందరూ వస్తారు, మిగతా మతాల జోలికి మాత్రం ఎవరు వెళ్ళరు. ఇదేమి పద్ధతి? ఇది పద్ధతి కాదు కదా. గత 5 ఏళ్ల పాటు ఈ రాష్ట్రంలో చాలా రకాలైన విధ్వంసకాండ నడిచింది. 204 గుడులకు సంబంధించిన అపశృతులు లేకపోతే తప్పులు పాపాలు జరిగాయి, అపవిత్రం జరిగింది అంటూ కొన్ని ఘటనలు జరిగినప్పుడు, ముఖ్యమైన ఘటనలు జరిగినప్పుడు మనోభావాలు దెబ్బతిన్నప్పుడు ఈ రాష్ట్ర పెద్దగా ఉన్న వ్యక్తి ఏమాత్రం అడ్రస్ చేయకపోగా ఈ రోజు వచ్చి మీడియా ముందుకు వచ్చి ఇదేమి హిందుత్వము, ఇదేమి దేశము, ఇదేమి సెక్యులరిజం అంటున్నాడు. అదేదో ఆ గత 5 ఏళ్లలో కూడా ఆ పనే చేసిండొచ్చు కదా, దోషుల్ని పట్టుకుని ఉండొచ్చు కదా అనే సంకేతాన్ని ఇవ్వడం జరిగింది. ఈ దీక్ష ద్వారా కావచ్చు, లేకపోతే ఆలయంలో జరిగిన తప్పులకు సంబంధించినది. అదే తప్ప ఆయన గతంలో అదే వేదికల మీద ముస్లిం నమాజ్ వచ్చినప్పుడు కూడా సైలెంట్ గా ఉండడం జరిగింది. క్రిస్టియన్ చర్చిగా వెళ్ళి నా 2 పిల్లలు పాటిస్తారు, నిన్న డిక్లరేషన్ సంబంధించి కూడా తన కూతురుతో ఒక రోల్ మోడల్ గా దగ్గరుండి సంతకం చేయించారు, తన అన్యమతస్తులు అయినప్పటికీ కూడా. అలాగే అక్కడ ఎలా పాటించాలి, ఎలా దండం పెట్టుకోవాలి, ఎలా నడవాలని తండ్రిగా ప్రతి అడుగులా ఆ పాపకు చూపించుకుంటూ వెళ్ళారు. ఆ రోల్ మోడల్ మనం అలా నడిస్తే మిగతా వాళ్ళు కూడా నడుస్తారు అని చెప్పడానికి ఇవన్నీ చెప్తున్నాను. అంటే ఎవరు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించా ఆయన డిక్లరేషన్ మీద సంతకం పెట్టలేదు అనేటువంటి దాన్ని ఉద్దేశించా? ఎవరైనా సరే, నాట్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి, ఎవరైనా సరే అన్యమతస్తులుగా వచ్చినప్పుడు ధర్మాన్ని పాటించాలి. ఇదిగో నేను పాటిస్తున్నాను. నేను ఎప్పుడు ఆయన ఏమంటారంటే ముందు నేను నడిచి చూపిస్తాను అని అంటారు. సో అలాగ ప్రతి అంశంలో ఆయన నడిచి చూపిస్తారు. పాటించే వాళ్ళు పాటించండి, పాటించనప్పుడు ఈ ప్రశ్నలు వస్తాయి, పాటించనప్పుడు ఇలా ధర్మం గురించి మాట్లాడాల్సి వస్తుంది. ఇప్పుడు గత 5 ఏళ్ల పాటు ఆయన సెట్లు వేసుకొనియో లేకపోతే పొగిడించుకోవడానికో లేకపోతే డబ్బులు దండుకుంటూ 500ది 5,000 చేయండి, తోమాల సేవ 1000 రూపాయలు 6,000 చేయండి, 10,000 చేయండి, లాటరీ పద్ధతుల్లో లేకపోతే మనం బయట ఇది ఏమంటారు దీన్ని ఏదో వేలం పాట పాడినట్టు పాడుకుంటూ చేసిన ప్రసంగాలను లేకపోతే ప్రహాసనాన్ని మనం చూడడం జరిగింది. అది కాదు కదా, అలా కాదు కదా. అంత ఒకవేళ డబ్బులు పెంచినప్పటికీ కూడా అక్కడ స్వచ్ఛత లేదు, నాణ్యత లేదు అనేది భక్తుల కంప్లైంట్. అన్ని వేల కోట్ల లక్షల కోట్ల డబ్బు కలిగిన ఆలయానికి పెట్టే కనీస వసతులు లేకపోతే భక్తుల మనోభావాలు ఎలా అవుతాయి, ఎలా దెబ్బతింటాయి? అది ప్రశ్నిస్తున్నాం. అది బాగలేదంటున్నాం. ఇప్పుడు అందరూ బయటకు వస్తున్నారు. ఏమైనాడు ధర్మారెడ్డి అనే వ్యక్తి 3-4 ఏళ్ల పాటు ఇష్టానుసారంగా ఒక మామూలు గల్లలుంగి కట్టుకొని వచ్చి ప్రసాదాలు తీసుకొని వెనకాల తన ఆఫీస్ లో కూర్చున్న ఫోటోలు చూస్తే ఎలా ఉంటుంది? ఒక ఆలయ ధర్మకర్తగా ముఖ్యమైన ఈవోగా పనిచేసే వ్యక్తి ఎలా ఉండాలి?
ఎప్పుడు ముందు ఆచారాలు ఆయన ఎంత పద్ధతి- పాటించాలి, కట్టుబాట్లు ఆయన పాటించాలి. ఆయనే పాటించకపోతే వచ్చే వాళ్ళు ఏం పాటిస్తారు? వీళ్ళు ఈ రోజు నీతులు చెప్తున్నారు, అక్కడ ఆయన ప్రశ్నలు సంధిస్తున్నారు. అందుకు ఇది ఎంత జరిగింది అంటున్నారు. ఇప్పుడు వైసీపీ ప్రతినిధి గారు కొన్ని కీలకమైన పాయింట్లు రైజ్ చేస్తారు, అది ప్రజలకు కూడా అడ్రస్ చేయాలి. ఇప్పుడు వైసీపీకి సంబంధించిన వాళ్ళు గుణం లేని వాడు కులము ఏదేదో గురజాడ అప్పారావు లేకపోతే కందుకూరు వీరేశలింగ గారు చెప్పుకుంటూ అదే వచ్చారు. మానవత్వం లేనివాడు మతం గొడుగు పడతారు. అదే గుణం లేని వాడు కులం పడతాడు ఏదేదో సామెత చెప్పుకుంటూ వచ్చారు. మొత్తానికి పెద్దవాళ్ళు అది కొటేషన్ అయితే చెప్పినాడు. ఈ కులాలు మతాలు మానవత్వాల గురించి ఇంట్లో తల్లి ఉంది, చెల్లెలు ఉంది, 2 చెల్లెళ్ళు, ఒక బాబాయ్ ఉన్నాడు, అందరు లేపేసినారు పాపము. ఏమీ లేక ఒంటరిగా ఉన్నాడు. ఆయనను వెళ్ళి ఆయనకి చెప్తే ఈ సామెత ఆయనకు వర్తిస్తుంది. పాపం చాలా లోన్లీగా ఉన్నాడు, ఆయనకి చెప్పమని చెప్పండి పోయి. రెండో పాయింట్, ఏమన్నారు మీకు చెప్పొద్దా? మేము ఆల్రెడీ పాటిస్తున్నాం కదా. మేము కులాల గురించి, గుణాల గురించి, మానవత్వాల గురించి మేము ప్రజలకు రోల్ మోడల్ గా ప్రతి అంశం. మానవత్వం మీకు లేదని అంటున్నారు, మీ పార్టీలకు మానవత్వం లేదని మరి వారి ఉద్దేశం. అదే మాకు మానవత్వం ఉందో లేదో మాకు ప్రజలు అడ్రస్ చేసి 21 కు 21 ఇచ్చారు, 164 ఇచ్చారు. మనకు 151 వై నాట్ 175 నుంచి 11కు వచ్చినాం. అందుకు ఆయన లోన్లీగా ఉన్నాడు, ఆయన పోయి అడ్రస్ చేస్తే బాగుంటది. రెండోది, 2 లక్షల పుస్తకాలు చదివాడని ప్రతి సందర్భంలో, అందుకే ఇలా కోడి మెదళ్ళు కోడి బుర్రలు అన్నాను. 2 లక్షల ఖరీదు కలిగిన పుస్తకాలు కొన్నారు అని అంటే 2 లక్షల పుస్తకాలు, 2 లక్షలు ఎన్నిసార్లు చెప్పినా ఇలా ఇదే తలకాయ. ఈ కోడి బుర్రలోకి ఎన్నిసార్లు ఎక్కించినా మళ్ళీ 2 లక్షల పుస్తకాలు, 2 లక్షల ఖరీదు కలిగిన పుస్తకాలు. వివేక్ గారు, అంటే అనేక సందర్భాల్లో వస్తున్నటువంటి ప్రత్యర్థులు మీ మీద రైజ్ చేస్తున్నటువంటి అంశం, అంటే పవన్ కళ్యాణ్ గారు నేను 2 లక్షల పుస్తకాలు చదివానని ఎక్కడ అనలేదు. అనలేదు. నాగబాబు గారు ఏమనంటే 2 లక్షల రూపాయలు డబ్బులు ఇస్తే వాడికి వాడుకోమని, ఖర్చు పెట్టుకోమని, ఆ 2 లక్షల రూపాయలకు డబ్బులకు పుస్తకాలు కొనేసుకున్నాడు. అంత పిచ్చోడు, పుస్తకాలు పిచ్చోడు అని అన్నారు. 2 లక్షల పుస్తకాల్లో 10,000కు ఒక బుక్ వస్తుంది, 5,000కు ఒకటి వస్తుంది. అట్లా కౌంట్ చేసుకుంటే ఎన్ని వస్తాయి 2 లక్షలకి? మహా అయితే ఒక 50-100 వస్తాయి. అదే మనకు తలకాయలు ఉండవు మనకు, అది సమస్య. రెండోది ఏమన్నాడంటే ఆయన రాష్ట్ర ప్రజల మధ్య చిచ్చు పెడతారా అన్నాడు. రాష్ట్ర ప్రజల మధ్య చిచ్చు ఎవరు పెట్టినారు? కులాల పేరుతోటి మతాల పేరుతోటి పెట్టబోతున్నారు. గత 5 ఏళ్లగా ఎవరు పెట్టారు? ఓసారి లెక్కలు తీసినా, ఓసారి గూగుల్లో ఇట్టా కొడితే అట్ట వచ్చేస్తుంది. గూగుల్లో కొన్ని 100 వస్తాయి, చూపించమంటే టైం సరిపోదు. నెక్స్ట్ ఇంకోటి ఏమన్నారంటే ఆంధ్ర ప్రజలు చేసుకున్న కర్మ అన్నారు. ఎవరు? మేము కర్మ చేసుకుంటే మాకు 21కు 164 రావు. ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించారు. కర్మ గత 5 ఏళ్లగా మేము చేసుకున్నారు, ఆంధ్ర ప్రజలు చేసుకున్నారు కాబట్టి ఆ కర్మను విడిపించుకున్నారు ఇప్పుడు. కాబట్టి కర్మల గురించి దయచేసి మీరు మాట్లాడొద్దు. తర్వాత గాలిదేవుడు అంటున్నాడు. మా అధినేత గాలిదేవుడా? మరి మీ అధినేత పేరేంటి? జగన్ మోహనుడా? ఎంతమందికి మోహనుడు అయ్యాడు? పేర్ల గురించి మాట్లాడొద్దు. ఎకిలి అటకారాలు మీకన్నా ఎక్కువ చేయగలము. మాట్లాడే సబ్జెక్ట్ అది కాదు. మూడోది కదా, గెలిచి ఎన్నైనా చేయగలరు. అలా కాదు. ఇప్పుడు వాళ్ళకే ఇప్పుడు ఆయనకే వెటకారం వస్తుంది, ఆయనకే మాటలు వస్తాయి, ఆయనకే తిట్లు వస్తాయి, ఆయనకే మాటలు వస్తాయి అనుకుంటున్నాడేమో. దానికి 10 మాట్లాడగలం. మేము అలా మాట్లాడము, మేము కూడా చేయగలమని చెప్తున్నాం అంతే. మేము ఒక లైన్ తీసుకొని ఉన్నాము, అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఒక లైన్ తీసుకొని ఆ లైన్ లోనే ఉండమని మా అధినేత మాకు చెప్పాడు కానీ మేము ఆ లైన్ దాటట్లేదు. ఇంకొక పాయింట్ ఏంటంటే పెరియార్ గురించి మాట్లాడారు. పెరియార్ గురించి అప్పుడు మాట్లాడారు, ఎర్నెస్టో చెగువేరా గురించి మాట్లాడాము, ఈ రోజు హిందుత్వం గురించి మాట్లాడినా సిద్ధాంతాలు అన్ని ఒకటే. మానవత్వమే. మేము ప్రజలకు ముందు మేలు చేయాలి, మంచి జరగాలి, కష్టంలో ఎవరున్నా కూడా వాళ్ళని ఆదుకోవాలి. ఇదే మా సిద్ధాంతము. ఎక్కడున్నా ఒకటే. పెరియార్ అయినా ఎక్కడ పెరియార్లో మంచి ఉంటే మంచి తీసుకుంటాం, పెరియార్లో చెడు ఉంటే రేపు చెడు కూడా చెప్తాము. మీలా కాదు బాబాయ్ని వేసి 3 గంటలకు గొడ్డలు పోటేసి మాకేం తెలియదు ఆ టైప్ కాదు. సొంతలను వేసుకునే టైప్ కాదు. 4వ పాయింట్, విశాఖ సొంతం వేసుకునే టైప్ కాదంటే మళ్ళీ బయట వేస్తారని ఇండికేషన్ వెళ్తుంది. అలా కాదు. అంటే అంత ఘోరంగా సొంతలను కూడా వేసుకునేంత వాళ్ళు వచ్చి నీతులు చెప్తాడారు అంటున్నాను. సొంతలను కూడా వేసుకొని వచ్చి మాకేం తెలియదు అనేంత నీతులు చెప్పే టైప్ వాళ్ళం అయితే మేము అస్సలు కాదు. మేము బయట సొంతలను. తర్వాత ఇంకోటి, రేపుల గురించి, విశాఖ స్టీల్ గురించి మాట్లాడారు. అన్నిటికీ సంబంధించినది ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తున్నా. విశాఖ స్టీల్ ప్లాంట్ ఎక్కడికి పోదు, ఇక్కడే ఉంటుంది. అలాగే అది NMDCలో కావచ్చు, సెయిల్లో కానీ కలిపే విలీన ప్రక్రియ కూడా జరుగుతుంది. డోంట్ వరీ. వివేక్ గారు ఆయన చాలా మాటలు మాట్లాడాడు. మాట్లాడదు మళ్ళీ అంటే రిమైనింగ్ వాటి కౌంటర్ శ్రీనివాస్ చౌదరి గారు ఉన్నారు కాబట్టి ఆయన ఇస్తారు. ఇంకా శ్రీనివాస్ చౌదరి గారు నేనే ఇస్తాను. గుడ్ ఈవినింగ్ అండి. నమస్తే బ్రహ్మారెడ్డి గారు.